వేదికను అలంకరించిన వాణి థామస్, నా డియరెస్ట్ ఫ్రెండ్, పదవీ విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నసరుల్లాబాద్ ఎంఆర్ఓ గారికి, మరి వేదిక మీద ఉన్న సిడిపిఓస్ బాన్స్వాడ మద్దూర్ గారికి, మరి ఇక్కడ ఉన్న నా స్నేహితురాళ్ళు పద్మ, అందరు పేరు పేరు వరుసన నా స్నేహితురాళ్ళు మరియు వాణి కుటుంబ సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, మొత్తం ఇంకా తెలిసిన బంధుమిత్రులు, ప్రెస్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాణి గురించి ఇంత మటుకు అందరూ చెప్పారు, కానీ నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము ప్రాణ స్నేహితులం, అంటే మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేసాము. ఇక్కడ ఉన్న 10-15 మంది సూపర్వైజర్స్ మేము ఒకరికి ప్రాణంగా ఉన్నాం. అట్లాగే బాన్స్వాడ ఎల్లారెడ్డిలో 8 సంవత్సరాలు, బాన్స్వాడలో 4 సంవత్సరాలు, బోధనలో 5 సంవత్సరాలు కలిసి చేసాం. మేము ఒకరికొకరు తోడుగా ఉండి అందరం కలిసిమెలిసి పనిచేయడము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండడము, ప్రతిదానికి షేర్ చేసుకోవడము. మేమందరము కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. థామస్ అన్న, వాణి వాళ్ళ అక్కలు, పిల్లలు, వీళ్ళందరూ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకరి దగ్గర ఒకరు వెళ్ళడము, ఫోన్లు చేసుకోవడము, ఇట్లాంటి ప్రేమ. వాణి అంటే మా అందరికీ చాలా ప్రేమ, ఎందుకంటే ప్రేమమూర్తి. ఎప్పుడు ఒకసారి నేను దూరంగా వెళ్ళినా ట్రాన్స్ఫర్ అయ్యి ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. అంటే మా మధ్య గ్యాప్ అనేది ఏమీ రాలేదు. నేను సూపర్వైజర్గా చేసి మళ్ళీ కామారెడ్డికి వెళ్ళిన తర్వాత నిర్మల్కు సిడిపోగా వెళ్ళాను. సిడిపోగా చేసి 6 నెలలు టీడబ్ల్యూగా చేశాను. 4 రోజులు జోనల్ ఆఫీసర్గా చేశాను. ఎన్ని చేసినా నా ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు. అది దేవుడిచ్చిన ఘనత, దేవునికే మహిమ. ప్రతి విషయంలో కూడా మేమందరము కలిసిమెలిసి ఉండడం. నా ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. కొంతమంది పాత సిమ్లో పోయింది కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్కు ఫోన్ నెంబర్లు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. మొన్ననే 31 తారీఖు ఆగస్టు 31కి నా రిటైర్మెంట్ జరిగింది నిర్మల్ సిడిపిఓగా. ఆ రోజే వాణిని కూడా రిటైర్మెంట్ ఆ రోజే, కానీ తను 30 తారీఖు రోజు రిటైర్మెంట్ పెట్టుకుంది. వర్షాల కారణంగా తను క్యాన్సిల్ చేసుకుంది. నేను వానికి ఒకటే బాధపడుతూ ఫోన్ చేసిన, వాణి నువ్వు నా దగ్గరికి రావు, నేను నీ దగ్గరికి రాను. అంటే నువ్వు అట్లా పెట్టుకుంటావా? 31 రోజు ఇద్దరం పెట్టుకోవద్దు, నువ్వు వేరే రోజు పెట్టుకో అని ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. ఇలా దేవుడు చిత్తం, అంటే నేను వాణి దగ్గరికి రావడం దేవుని చిత్తం. నిర్మలకు కూడా నిర్మల రిటైర్మెంట్ కూడా నేను వెళ్ళాలనుకున్నా, కానీ మా సార్కు ఫెరాలసిస్ వచ్చి నేను హైదరాబాద్లో నిమ్స్లో ఉన్నా. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డా. అంటే ఇట్లాంటి నా ఫ్రెండ్స్ ఈ రిటైర్మెంట్కు చాలామందికి నేను వెళ్ళలేకపోయినా. అంటే నేను అప్పుడు టీడబ్ల్యూగా ఉన్నా, అసలు సెలవు అన్నదే దొరకలేదు. కాబట్టి చాలామంది దగ్గరికి రాలేకపోయినా క్షమించాలి. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ కాబట్టి అందరి దగ్గరికి వస్తాను. మన పాత స్నేహం గుర్తు చేసుకుంటాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను. సంజీవిని ఇప్పుడు జయరాబాద సంగారెడ్డిలో ఉంటుంది. మేము కలిసి అక్కడ ఎల్లారెడ్డిలో బాన్స్వాడలో కలిసి చేసినాం. తను దూరం అయిపోయింది, షైనాజ్ దూరం అయిపోయింది, వీళ్ళందరూ లక్ష్మక్క అందరు దూరం అయిపోయారు. దేవక్క, పద్మక్క వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, కానీ కలుసుకోవడం అనేది జరగట్లేదు. ఈ కార్యక్రమంలో అందరం కలుసుకొని ఒకరి మొహాలకి ఒకరు చూసుకోవడానికైనా భాగ్యం దొరికింది. ఇక్కడ పద్మ కూడా కామారెడ్డిలో నాతో చేసింది, తను మాధురి కూడా నాతో కామారెడ్డిలో చేసింది. పద్మ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి చేశారు. అందరం కూడా స్నేహితులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి ఏదో ఒక రోజు ఉంటుంది. మనం చేసిన మన ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. రోజు మనము రిపోర్టు ఆన్లైన్ రిపోర్టు, వీసీలు, వీటితోటే మనకు గడిచిపోతుంది. మన ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. మనకు మన
లైఫ్ అన్నది మొత్తం ఉద్యోగ జీవితంలోనే వెళ్ళిపోతుంది. మనము మన కుటుంబానికి టైం ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడైనా మన ఫ్యామిలీకి టైం ఇద్దాం, మంచి ఆరోగ్యాలతో ఉండాలని వారిని దేవుడికి ప్రార్థిస్తాము. మీరందరూ కూడా ప్రార్థించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు